ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. ఏదో ఇప్పుడు ఫార్మాలిటీకి చెప్పాను. ఇప్పుడే నిద్ర లేచా, తర్వాత స్నానం చేసి మళ్ళీ నీట్గా ఏ ఓటింగ్ వీడియోనో లైవ్ వీడియోనో చేసుకుంటా, మళ్ళీ పద్ధతిగా చెప్తా. అయితే ఇది ఏదైతే ప్రోమో వచ్చిందో దానికి సంబంధించిన అనాలిసిస్ అనమాట. చాలా అంటే చాలా షార్ట్గా ఉంటుంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేస్తుండే, నేను మాట చెప్తాను, దానికి అగ్రీ చేస్తున్నారు లేదా కామెంట్ చేయండి. ఏంటి అంటే నిన్న కూడా కళ్యాణ్ ఈ మాట అంటాడు, నాకు విధానం ముఖ్యం కాదు, నాకు ఎండ్ ఆఫ్ ద డే గెలవటమే కౌంట్ కాబట్టి నాకు గెలిపే ముఖ్యం అన్నట్టు మాట్లాడతాడు లైవ్ ఆ డెసిషన్ తీసుకునే ముందు, ఆ గ్రీన్ టీమ్ కిక్ చేసే ముందు. కానీ మనం తరతరాలుగా యుగాలుగా బిగ్ బాస్లో మనం అనుకుంటూ వస్తుంది ఏంటంటే గెలవటం ముఖ్యం కాదు, విధానమే ముఖ్యం అని చెప్పి. ఎందుకంటే గెలవాలి అన్న థాట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మనల్ని, అంటే ఎవరైనా సరే, కళ్యాణం కాదు, నేను ఆ లైన్ వరకే చెప్పాను అంతే. గెలవాలి అన్నదే మైండ్లో ఉంటే ఆ విధానం అన్నది మర్చిపోయి మనం ఏదైనా చేయటానికి దిగిపోతాం, ఏ లెవెల్కైనా దిగిపోతాం. కానీ ఎప్పుడైతే మనం విధానం అన్నది పెట్టుకుంటామో, అందులో గెలుపు అన్నది పక్కన పెట్టి రెండో ప్రయారిటీగా పెట్టి, అప్పుడు యాక్చువల్గా మన గెలుపు కన్నా కూడా మనమేంటి అన్నది ఎక్కువ ఎలివేట్ అవుతుంది, మనమేంటి అన్నది ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది. సో బిగ్ బాస్ హౌస్లో మనం టాస్క్ ఓడిపోవచ్చు, బిగ్ బాస్ హౌస్లో మనం కెప్టెన్ కాకపోవచ్చు, కానీ ఫైనల్గా జనాల దగ్గర మాత్రం మనం చాలా అంటే చాలా గెలుచుకుంటాం. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఈ హిప్పో టాస్క్ ఏదైతే ఉందో చూస్తే అన్ని టీమ్స్ ఆ ప్రోమో అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. శ్రీజ ఎవరి తరపున ఆడుతుందంటే నాకు అనిపించిందంటే శ్రీజ కూడా గ్రీన్ టీమ్కి ఆపోజిట్గానే ఆడుతుంది, సారీ రెడ్ టీమ్కి ఆపోజిట్గానే ఆడుతుంది అనిపిస్తుంది. అంటే కళ్యాణ్ వాళ్ళ టీంకి ఆపోజిట్గా ఆడుతుంది అనిపిస్తుంది. అక్కడేమో పాయింట్ ఆఫ్ టైంలో కళ్యాణ్ వెనకాల కూర్చుని పోతాడు, సంజన గారు ఏదో ఆపుతున్నారు, ఓదారుస్తున్నారు, దివ్య కూడా ఏదో ఓదారుస్తున్నారు, ఈ లోపల బాల్ పట్టుకొని ఇమ్మాయిల్ పరిగెడుతున్నాడు, శ్రీజ ఆపడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ సడన్గా వచ్చి కళ్యాణ్ వెనక నుంచి గట్టిగా పుష్ చేసుకుంటూ అందరిని తీసుకెళ్తాడు. అదేదో రగ్బీ గేమ్లో ఉంది, మామూలుగా లేదు. దాని తర్వాత తనుజ గారు అరుస్తూనే ఉన్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇక్కడ ఆట బదులు అంటే ఎట్లాగైనా గెలాలి అన్న మైండ్ సెట్లో తమను తాము కోల్పోతున్నారేమో అనిపిస్తుంది. ఎవరు తప్పు చేశారన్నది నేను ఇక్కడే చెప్పను. తనుజ గారు అరవటం వల్ల కొంతమందికి ఇరిటేషన్ ఉండొచ్చు, వేరే వాళ్ళు అరవటం వల్ల ఇరిటేషన్ ఉండొచ్చు, కళ్యాణ్ తోయటం వల్ల రాంగ్ అనిపించి ఉండొచ్చు. నెక్స్ట్ వాళ్ళు అక్కడ అన్ఫేర్ అంటున్నారు, తనుజ గారు అన్ఫేర్ అంటున్నారు, శ్రీజ అన్ఫేర్ అంటుంది. పక్కన మన మాస్క్ మ్యాన్ హరీష్ అన్న అవుట్ అయిపోయినట్టున్నాడు. సో ఈ బ్లాక్ బాల్, ఇందులో కూడా బ్లాక్ బాల్ ఎవరు ఉందేమో, ఆ బ్లాక్ బాల్ రాగానే హిప్పుకు తినిపించగానే ఆయన్ని అవుట్ చేస్తారేమో. సో ఆయన పక్కన కూర్చున్నాడు. రీతు సగం కనిపించింది, సగం కనిపించలా. మేబీ రీతుకి రీప్లేస్మెంట్గా శ్రీజ వచ్చిండొచ్చు, లేదా సపోర్టింగ్గా గ్రీన్ టీం నుంచి ఎవరైనా రండి అంటే ఒకరికి ఆ ఛాన్స్ వచ్చింటే శ్రీజ వచ్చిండొచ్చు. ఎందుకంటే అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వస్తే శ్రీజ మాత్రం ఇట్టి పరిస్థితుల్లో వదులుకోదు. అరే మన టీం కాదు కదా, నాకేం ఉపయోగం ఉండదని కాదు, టాస్క్ ఆడాలి అన్న దాంట్లో దిగిద్ది. కాకపోతే నేను ఏమంటుందంటే నైట్ అన్సీన్లో శ్రీజ ఫ్లోరా గారితో మాట్లాడేటప్పుడు సపోర్టింగ్ ఏదైనా వస్తే ఖచ్చితంగా మీకే, నేను కళ్యాణ్ మీ టీంగా చేస్తాను, నేను వేరే వాళ్ళకి చేయను అన్నట్టు చెప్పింది. బట్ కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి చేస్తున్నారు. సో ఏదో జరిగింది, ఏం జరిగిందో క్లారిటీ లేదు. బట్ అన్ఫేర్ అని వీళ్ళు అరుస్తున్నారు, ఈవిడ అరుస్తుంది తనుజ గారు. నెక్స్ట్ శ్రీజ గారు కూడా అక్కడ అన్ఫేర్ అని అంటూ ఉన్నారు. బర్నీ అన్న సంచాలక్ అనుకుంటా దానికి ఆ బాల్ రెడ్ టీం కనిచ్చాడు. సో మొత్తానికి అటు తిరిగి నాకు తెలిసి ఆ టాస్క్ రెడ్ టీమే గెలిచింది. బట్ మనం చేయాల్సింది, చూడాల్సింది ఏంటంటే విధానం, వాళ్ళు ఏం చేశారు అన్నదే. సో దీని తర్వాత అక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, మటన్ ఒకటి, నెక్స్ట్ లగ్జరీ ఫుడ్ ఒకటి. ఇదే లాస్ట్ టాస్క్ అని నేను అనుకుంటున్నా. బట్ అంటే నాకు లాజిక్గా అదే అనిపిస్తుంది, ఇదే లాస్ట్ టాస్క్ అని. బట్ దీని తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంకో టాస్క్ ఉంది, అది కూడా పెట్టారని అంటున్నారు కానీ కొంతమంది. సో అది మనం చూడాలి, ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ నాకు ఇస్తే. ఎందుకంటే 4 కెప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యారు. ఆ 4 ఎవరంటే ఫస్ట్ కళ్యాణ్ సెలెక్ట్ అయిపోయాడు, నెక్స్ట్ ఇమాన్యుల్ సెలెక్ట్ అయ్యాడు ఇందులో నుంచి. దాని తర్వాత నుంచి మిగతా 2 టీంల నుంచి చెరొక మెంబర్ సెలెక్ట్ అయ్యారు. అందులో బ్లూ టీం నుంచి రీతు, తనుజ వాళ్ళ టీం నుంచి, నెక్స్ట్ ఎల్లో టీం నుంచి రాము. సో వీళ్ళు 4 కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనమాట. సో 3 టాస్క్లు అయిపోయిన తర్వాత బిగ్ బాస్ 3 టీముల్లోంచి ఒక్కొక్కరు పేర్లు చెప్పండి, ఎవరైతే బాగా ఆడారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి అని ఉండొచ్చు. ఎందుకంటే ఇంక అంతకన్నా అక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ బోర్డ్స్ ఏం లేవు. ఈ టాస్క్ గెలిచారు కాబట్టి ఇమాన్యుల్కి కెప్టెన్సీ ఇచ్చేస్తాడు బిగ్ బాస్, మీకు ఇంకో కెప్టెన్సీ ఇస్తున్నానని చెప్పి అంటానని కూడా అనుకోవట్లేదు, లాజికల్గా సెట్ అవ్వట్లేదు అది. సో అక్కడ ఉన్న 2 పవర్ కార్డ్స్, అందులో ఒకటి వాడుకోమంటాడు. వాళ్ళు లగ్జరీ ఐటమ్స్ తీసుకొని ఉంటారు నాకు తెలిసి, మటన్ కన్నా కూడా అంతే. అక్కడితో అది అయిపోయి ఉంటుంది. దాని తర్వాత 3 టీంలు కూర్చోబెట్టి ప్రతి ఒక్క టీం నుంచి ఒక్కొక్కళ్ళు అన్నప్పుడు ఇక్కడ ఇమాన్యుల్, అక్కడ రీతు, అక్కడ రామ్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ తనూజ, హరీష్ గారు అండ్ రీతు, వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3లో ఇదే చెప్తున్నా, బిగ్ బాస్ వీళ్ళని వేసినప్పుడు కూడా దీనికోసం మెయిన్గా వేసాడు. ఇప్పుడు రీతుకి అవ్వాలంటుంది, హరీష్ గారికి అవ్వాలంటుంది. సో తనూజ ఇటు సపోర్ట్ చేస్తుంది అన్నది మెయిన్ ఇంపార్టెంట్. నిన్న రీతు బాగా ఆడారు, హరీష్ గారు కూడా బాగానే ఆడారు. బాల్స్ టాస్క్లో
వీళ్ళు ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయిపోయారు. తర్వాత వీళ్ళు సపోర్ట్కి వెళ్ళి ఆడింది నేను అంతగా మనం కౌంట్ చేయాల్సిన అవసరం. వీళ్ళ టీం కోసం వీళ్ళు ఏం ఆడారు అన్నది ముఖ్యం. టైటిల్ టాస్క్లో ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ఒక రౌండ్ వెళ్తే ఈయన 2 రౌండ్లు వెళ్ళారు హరీష్ గారు. సో నిన్నటి వరకు చూసుకుంటే ఎడ్జ్ హరీష్ గారి వైపు ఎక్కువ ఉంది. ఈరోజు అంటే ఓడిపోయినా కూడా ఆయన బాగా ఫైట్ చేసినట్టు కదా లాస్ట్ వరకు. ఈరోజు మళ్ళీ హిప్పో టాస్ చూడాలి ఇక్కడ ఎవరిది హెడ్జ్ ఉంది అని చెప్పి. సో ఇక్కడ కనుక రీతుది హెడ్జ్ ఉంటే సో ఆబ్వియస్గా రీతు నిన్న డెమో అంత అంటది, అరే 4th వీక్ రా, నేను ఫస్ట్ నుంచి కెప్టెన్ అవ్వాలనుకున్నాను రా, 4th వీక్ రా అని చెప్పి. సో అలాగే తన కంటెండర్ సో తనుజ గారి సపోర్ట్ ఉండొచ్చు. సో 2 ఓట్లు వాళ్ళకి పడి ఆవిడ అయి ఉండొచ్చు. ఇదే అగైన్ నిన్న కూడా నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఏంటి అంటే గౌతము అమ్మాయి పేరు ఏంటి రష్మి ప్రేరణ వీళ్ళ కాంబినేషన్ గుర్తొచ్చింది హరీష్ గారిని చూస్తే అని చెప్పి. అది వేరే లెవెల్లో పేలింది కానీ ఇది పేళ్ళ. బట్ ఆయన మాత్రం కొద్దిగా సైలెంట్గానే ఉన్నారు. నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే రాము బాగానే ఆడాడు, సంజన గారు కూడా బాగానే ఆడారు చెప్పాలంటే. నిన్న ఆవిడ కూడా మాట అంటారు, ఏంటంటారంటే నేను ఇమ్మాన్యుయల్ వల్ల మీకు అందరికీ కామెడీ కనిపించింది కానీ నేను నా 100% ఇచ్చాను అన్నట్టు చెప్తారు. నిజమే, అది కూడా ఇమ్మాన్యుయల్ కాబట్టి కామెడీ అయిపోయి నవ్వుకున్నాం కానీ ఆవిడ ఆపేశారు. ఆవిడ కూడా గివ్ అప్ అవ్వకుండా పోటాపోటీ పడ్డారు. వేరే వాళ్ళు ఏంటి కొంచెం వేరేలా ఉండేదేమో అది. ఎనీవే సో బట్ సంజన గారు సుమనన్న అండ్ రాముతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ముగ్గురులో రాముకి ఇవ్వటం బెటర్. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ ఒక రౌండ్ గెలిచారు, ఆ బాల్స్ టాస్క్లో ఒక రౌండ్ గెలిచారు, తర్వాత మొత్తంకి ఓడిపోయారులేండి ఆ టైర్స్ టాస్క్లో. బట్ స్టిల్ ఎఫర్ట్స్ పరంగా చూసుకుంటే రాము ఎక్కువ ఉన్నాయి. ఇదని కాకపోయినా దానికి ముందు నామినేషన్ టాస్క్లో ఎన్ని చూసుకున్నా కూడా ఓవర్ ద వీక్ చూసుకున్నా కూడా రాముది ఎఫర్ట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా వాళ్ళు అయి ఉండొచ్చు. సో రాముకి ఇచ్చి ఉండొచ్చు. సో రాము అలా కంటెండర్ అయ్యాడు. సో ఇలా 4 కంటెండర్స్ అయ్యారు. బట్ ఇక్కడ పాపం లేడీ వల్ల అలా టీంకి లక్ వస్తుంది కానీ లేడీకి లక్ లేదేమో అనిపిస్తుంది. ఆవిడ ఎవరంటే ఫ్లోరా గారు. నిన్న ప్రోమోలో కూడా చెప్పుకున్నాం, లేడీ లక్ వాళ్ళు అసలు ఆవిడ ఎటువంటి అటు విజయాలు అని చెప్పి అసలు ఏంట్రా లక్క అని చెప్పి వాళ్ళిద్దరూ కొట్టుకోవటం ఏంటి, ఇగో వచ్చి ఆవిడకి బాల్స్ ఇస్తే ఆవిడెళ్ళి ఆడతా వేసేసి ఇమ్యూనిటీ తెచ్చుకోవటం ఏంటి ఆ వారం. దాని తర్వాత ఇలా నామినేషన్స్లోంచి వాళ్ళు సుమన్ వాళ్ళు వరుసగా గెలవటం ఏంటి, కట్ చేస్తే ఈ కళ్యాణ్ ఓడిపోతూ ఉంటాడు, ఫౌల్స్ ఏదో జరుగుతూ ఉంటుంది, గెలుస్తూ ఉన్నారు. సో ఐ హోప్ ఈ హిప్పో టాస్క్లు ఏ ఫౌల్ జరగలేదని. బట్ ఆవిడకి మాత్రం లక్ రాలా. సో ఆవిడ కూడా బాగానే ఆడారు చెప్పాలంటే. కానీ ఆ టైర్స్ టాస్క్లో ఆవిడ అసలు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి, ఎంఎన్ఎల్లో రౌండ్ చేశాడు కాబట్టి. సో ఎఫర్ట్స్ పరంగా చూసుకుంటే ఆవిడే ఇచ్చేస్తుంది, మనమేం అడగవసరంలా ఆవిడే ఇచ్చేద్దాం. ఇమాన్యుయల్ గారు మీరు అయితే నాకు ఓకే అండి అనగానే కళ్యాణ్ కూడా ఇమాన్యుయల్ అంటే వాళ్ళు ఈజీగా తేలిపోయే పంచాయతీ అది. సో అలాగే ఇమాన్యుయల్ అయి ఉంటాడు, సింపుల్. సో ఇప్పుడు వీళ్ళు 4 అయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళు 4లో ఎవరిని కెప్టెన్గా కోరుకుంటున్నాడు అన్నది ఇంపార్టెంట్. నాకైతే మాత్రం కళ్యాణ్ కోరుకుంటాడేమో అనిపిస్తుంది. అలా కనుక జరిగితే కొద్దిగా ఎలాంటి టాస్క్ పెడతాడు, ఒక ఫిజికల్ టాస్క్ పెడతాడా, లేదంటే కొంచెం స్పీడ్గా ఉండే టాస్క్ పెడతాడు, టాస్క్ ఏదైనా పెడతాడు. లేదు ఎవరైనా పర్లేదు అనుకున్నా, లేదంటే రీతు ఇమాన్యుయల్ అయినా పర్లేదు అని అనుకున్నా కూడా అప్పుడు డిజర్వింగ్ అన్డిజర్వింగ్కే మొగ్గు చూపుతాడు. డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెడితే ఎక్కువ ఛాన్స్ ఇమాన్యుయల్కే ఉంటుంది లేదా రీతుకు ఉంటుంది. ఎందుకంటే ఇమాన్యుయల్కి ఎందుకు ఉంటుంది చెప్తాను చూడండి. ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాడు, కెప్టెన్ అయ్యేదాకా వస్తున్నాడు పోతున్నాడు. మొన్న కెప్టెన్ అయిన తర్వాత రోజు బ్యాండ్ పోయింది. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, నువ్వు అందరం కలిపి మేము కెప్టెన్ చేస్తే నువ్వు ఈజీగా బ్యాండ్ ఇచ్చేసావు, సో నేను చేయకూడదు అన్న పాయింట్ రేజ్ అవుతుంది. ఇది హరీష్ గారి పాయింట్ ఆఫ్ నుంచి రేజ్ అవుతుంది, అలా ఎలా ఇచ్చేస్తావు అది అని చెప్పి. సో అది దాని తర్వాత ఛాన్సెస్ ఆ ఓనర్స్ టీం నుంచి రీతు ఉంది కాబట్టి రీతుకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది. డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అంటే అందరు కలిపి ఓట్లు పెడతాయి. కామనర్స్ అందరు కళ్యాణ్కి సపోర్ట్ చేసి ఇలాగే చేస్తారనుకుంటున్నా. వాళ్ళు మనసు మారి లేదు కళ్యాణ్ బాగా కష్టపడ్డాడు బాగా చేశాడు అని అనుకుంటే వాళ్ళందరూ కళ్యాణ్కి కూడా తిరగచ్చు. ఎందుకంటే రీతుకి అంత ఇది లేదు. ఇప్పుడు సుమనందలు ఉన్నారు, రీతుకి అంత ఎక్కర వాళ్ళు. ఓన్లీ తనూజ లేదంటే ఇప్పుడు భరణి గారు వాళ్ళకి ప్యాచప్ అయింది, మొన్న సపోర్ట్ చేశారు కాబట్టి భరణి గారు వాళ్ళ చేస్తారు. కానీ దివ్య శ్రీజ ఇద్దరు కళ్యాణ్కే చేస్తారు. సో కొద్దిగా డైసీగానే ఉంటుంది సిచ్యువేషన్. కానీ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెడితే కళ్యాణ్కి 50-50గా మారిపోతుంది. 100% ఛాన్సెస్ అయితే ఉండవని అనుకుంటున్నా. సో ఈరోజు హౌస్లో టాస్ జరిగింది అనమాట, అక్కడ వాళ్ళకి లైవ్లో జరిగింది. మనకు రాదు, మనకు రేపు వస్తుంది కెప్టెన్ ఎవరయ్యారు ఏంటి అని చెప్పి. ఈరోజు టాస్క్ అయిపోయిన తర్వాత ఈ నైట్కి ఎప్పుడుకో తెలిసిద్ది. ప్రస్తుతానికి అయితే నేను ఈరోజు ఒక టాస్క్ అనుకుంటున్నా. లెట్స్ ఒక టాస్క్ ప్లస్ ఈ డిస్కషన్స్ ఎవరిని కెప్టెన్సీ కంటెంట్గా సెలెక్ట్ చేయాలని డిస్కషన్స్ ఉంటాయి అనుకుంటున్నా. లీక్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ గెస్ అంతే. బట్ ఇంకో టాస్క్ పెడితే మిగతా అయిపోయిన మటన్ కోసం దేనికోసం చెప్పలేం. సో అది సంగతి, షార్ట్ అండ్ స్వీట్ 10 minutes లోపల కేల్కతం దుకాణం ముందు. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో పెడతాను. ఇది సోషల్ మీడియా ఓటింగ్ అనాలిసిస్ వీడియో కాదు, అది రియల్ టైం ఓటింగ్ అనాలిసిస్. రియల్ టైం ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నిజంగా షాకింగ్గానే ఉంది. సోషల్ మీడియాకి క్వైట్ ఆపోజిట్గా ఉంది నాకు తెలిసి. చెప్తా దాన్ని. మనం ఒక 2-3 hours తర్వాత మళ్ళీ కలుద్దాం. కొంచెం ఇంట్లో కొంచెం పూజ ఇవన్నీ చేసుకొని చికెన్ మటన్ కొంచెం తినేసి మళ్ళీ మాట్లాడుకుందాం 2-3 hours తర్వాత. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.